వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, మనము పార్ట్ 3 అండి. ఏంటిది పార్ట్ 3? ఘాతాలు, ఘాతాంకాలు, పార్ట్ 3 ప్రాబ్లమ్స్. ఓకే, కంప్లీట్ టెక్స్ట్ బుక్ మనకు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఇందులో దాదాపుగా మనము ఒక 20 ప్రాబ్లమ్ చెప్పుకుంటామండి. ఓకే, తొందరగా వీలైన తొందరగా ఈ రోజు నెక్స్ట్ 4th వీడియోలో మీకు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది ఇది. ఓకే, చూడండి ఒకసారి. 3 పవర్ ఆఫ్ 4 ను 3 పవర్ ఆఫ్ -4 ను ఏ సంఖ్య గుణించగా లబ్ధం 729 అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ ఆప్షన్లను ఇస్తాడు. ఏ 10 to power of 10, బి 10 to power of 15, సి 10 to power of 5, సి డి 10 to power of 7 ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చి మనకు చేయమంటాడు. ఇందు వాటిలో ఏదని ఒక్కసారి చూడండి. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటిదమ్మా, 3 పవర్ ఆఫ్ -4 ఉందమ్మా. ఇది ఎంత ఉంది మనకు? దీన్ని 9 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చా? ఇది 9 యొక్క క్యూబ్ అండి, 9 యొక్క క్యూబ్ కదా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 9 ను 3 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చా? ఇక్కడ 3కి 3 ఉంది. ఇక్కడ దీన్ని ఏం చేసినా అంటే 3 పవర్ ఆఫ్ 2 దీన్ని ఇంటూ అవుతుందండి. ఇదేమవుతుంది? 3 పవర్ ఆఫ్ 6 అవుతుంది కదా. ఓకే రైట్, దీని యొక్క ఈక్వల్ ఏమైంది? 3 పవర్ ఆఫ్ 6 అయింది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది 3 పవర్ ఆఫ్ -4 ఉంది. ఇది 3 పవర్ ఆఫ్ 6 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి మనము? 3 పవర్ ఆఫ్ 10 తో మల్టిప్లై చేస్తేనే మనకు ఏమవుతుంది? 6 వస్తుంది కదా. ఈజీక్వల్ దీన్ని తీసేయండి. అప్పుడు 3 పవర్ ఆఫ్ 10 - 4 అంటే ఎంత అమ్మా? 6 వచ్చింది కదా. 6 ఇక్కడ వచ్చిందా లేదా? ఈ విధంగా అంటే మన ఆన్సర్ ఏంటిది? ఇక్కడ 3 పవర్ ఆఫ్ 10 తోని ఏమంటారు? గుణించగా 3 పవర్ ఆఫ్ 10 తోని మనం గుణిస్తే 3 పవర్ ఆఫ్ 6 వస్తుంది. 3 పవర్ ఆఫ్ 6 అంటే ఎంత మళ్ళీ? 729. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి, 5 పవర్ ఆఫ్ x ఇంటూ 5 పవర్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 10 అయితే x విలువ ఎంత? x వాల్యూ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ గా చేయొచ్చు, ఎలాంటి తడబాటు లేకుండా గాలిని చేయొచ్చు. చూడండి, ఇది యాక్చువల్లీ ఎట్లా చేయాలంటే చూడండి, నేను ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. సో మనం పవర్స్ అనేవి అడిషన్ చేయాలి. ఏం చేస్తారు? ఇక్కడ ప్లస్, ఇది ప్లస్ ఉంది కదమ్మా, ప్లస్ 6 ఉంది కదా. ఇటు పోతే ఏమవుతుంది? అప్పుడు మనము +6 నుంచి 10 తీసేయండి. ఏమవుతుంది? ఇక్కడ 6 +6 ఉంది, అటు పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 10 - 6 అంటే 4 అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2 జా లాస్ట్ కి ఎంత వస్తుంది? x వాల్యూ 2 వస్తుంది. ఈ విధంగా మనము ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ విధంగా మనం చేయొచ్చండి. ఓకేనా? ప్రతిదాన్ని కనుక మనం రాయకూడదు. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ చూస్తేనే మనం పెట్టేయగలగాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఏమవుతుంది? 5 పవర్ ఆఫ్ 6 ప్లస్ 2x అవుతుంది ఈజ్ ఈక్వల్ 5 పవర్ ఆఫ్ 10 అవుతుంది. ఓకే, అవునా కాదా? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు? 6 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ 10 రాయొచ్చు. అవునా? ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఇది +6 ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది? -6 అవుతుంది. -6 అంటే 2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 4 అవుతుంది. అప్పుడు 2 1 జా 2 2 జా అంటే x ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఇదంతా మనం చేయాల్సిన అవసరం ఉండద్దండి, మనకు ఆప్షన్లలో ఇస్తాడు. మనకు ఆప్షన్లలో ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్ మనం ఏం చేస్తారంటే x ప్లస్ 5 to the power of x ప్లస్ 2x అని మనం ఇక్కడ వరకే చేయాలి. ఇక్కడ వరకే మనం చేయాలి. తర్వాత మనకు ఆప్షన్లలో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే a ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తాడు, b ఈజ్ ఈక్వల్ 3 అని ఇస్తాడు, c ఈజ్ ఈక్వల్ 4 అని ఇస్తాడు, d ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 6 ఉందమ్మా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 రావాలంటే దీన్ని మనం 4 వేయాలి. 4 వేయాలంటే ఏ నెంబర్ తో గుణిస్తే 2 ఏ నెంబర్ తో గుణిస్తే 4 అవుతుంది? ఇక్కడ 2 తో మాత్రమే గుణిస్తే 4 అవుతుంది. ఈ విధంగా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఈ విధంగా చేయాలి. అవి నేను మీకు ర్యాపిడ్ రివిజన్ చేసినప్పుడు నేను డైరెక్ట్ గా చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఎగ్జామ్ లో చేయాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ నేను నేర్పేది ఏంటిదంటే కాన్సెప్ట్. ఓకే, ఎగ్జామ్ ఓరియంటెడ్ లో మనం ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలో అది కూడా మీకు చెప్తాను. కాబట్టి నేను మీకోసం ఇంత చేస్తే
మీకోసం నేను ఎంతో బుక్స్ అనేవి రిఫర్ చేసి మీ ముందు ఉంచుతాను, కానీ నా కోసం మీరు జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి తెలియజెప్పండి. ఇలా ఫ్రీ కంటెంట్ మీకోసం నేను మీరు చాప్టర్ చెప్పండి. ఇంతవరకు కూడా మీరు ఎప్పుడు కూడా రిప్లై అనేది ఇవ్వట్లేదు. మీరు రిప్లైలో మీరు చెప్పండి ఏ చాప్టర్ చేయాలో, అదే చాప్టర్ మీ ఎక్కువ కామెంట్స్ వస్తే దాన్ని నేను మీ ముందు ఉంచుతాను. అది త్రికోణమితి కావచ్చు, వైశేషిక రేఖాగణితం కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, నంబర్ సిస్టమ్ కావచ్చు, భిన్నాలు కావచ్చు, లేదా మీకు అవి సౌష్ఠవాలు కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, మీరు నాకు చెప్పండి, నేను ఇమ్మీడియట్లీ పెడతాను మీకు వీడియోస్. డివిజిబిలిటీ రూల్ కావచ్చు, సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలి, కంటితోనే చేయాలమ్మా. ప్రతి లెక్కను నేను చెప్పేది మీకు పదే పదే చెప్తున్నాను. ప్రతి లెక్కను పెన్ను బట్టి పేపర్ బట్టి చెయ్యకూడదు. కొన్ని మనకు ఇప్పుడు ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయంటే మాక్సిమం 10 క్వశ్చన్స్ కంటితోనే మనం చేయాలి. ఓన్లీ 20 క్వశ్చన్స్లలో ఒకవేళ 20 క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో ఇస్తే 5 క్వశ్చన్స్ మాత్రమే పూర్తిగా చేయాలి, ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. మిగతా 15 క్వశ్చన్స్ మనం కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు. అది మీరు ప్యూర్ మ్యాథ్స్ అయినా సరే, ఆర్థమెటిక్ అంకగణితం అయినా సరే, ఏదైనా సరే మీరు పూర్తిగా చేయకూడదు. పూర్తిగా చేస్తే మీరు ప్రాక్టీస్ చేయనికి ఎందుకే, అక్కడ మీరు సరైన టీచర్ దగ్గర మీరు నేర్చుకోలేరు. నేర్చుకోకపోతేనే పూర్తి లెక్కలు చేస్తారు. అలా బట్టి విధానం ఉంటేనే, మనము లాంగ్ మెథడ్ ఉంటేనే పూర్తి చేస్తారు. అలా అవసరం లేదు. ప్రతి దానికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక నియమ నిబంధన అనేది, షార్ట్ ఫామ్ అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే, కంపల్సరిగా మీరు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఎగ్జామ్ పాయింట్లో మనం ఎలా చేయాలో నేను మీకు మీ ముందట ఉంచుతాను. అదే విధంగా ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఏ విధంగా ఉంటుందో మేము ముంగట ఉంచుతాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుందండి. సింప్లిసిటీగా నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ నుండి 5 పవర్ ఆఫ్ ఎక్స్ ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 పవర్ ఆఫ్ 0 విలువ ఎంత? చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత సింపుల్ గా ఉంటుంది అంటే, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0 అంటే ఎంతమ్మా 1, 3 పవర్ ఆఫ్ 0 అంటే ఎంతమ్మా 1, మొత్తం ఎంత అవుతుందమ్మా 2. ఇదే కదా మన ఆన్సర్, అడిగింది ఇదే కదా. ఇది మనం పోయిన టెట్లో అడిగిండ్రు. ఓకేనా? ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ పవర్ ఆఫ్ ఏ బై ఎక్స్ పవర్ ఆఫ్ బి హోల్ పవర్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ బి బై ఎక్స్ పవర్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఏ, అదే విధంగా ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఏ బై ఎక్స్ పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ బిను సూక్ష్మీకరించండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్ గా చేయొచ్చు. ఇక్కడ చూడండి దీన్ని మనం ఎలా రాయొచ్చమ్మా, ఎక్స్ ఇంటూ ఏ, ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, ఇక్కడ ఇది పైకి వెళ్తే ఏమైతుంది మైనస్, ఇన్వర్స్ అని చెప్పినాను కదమ్మా బి, ఇది హోల్, ఇక్కడ ఏముందమ్మా ఏ ఉంది. అదే విధంగా ఇవన్నీ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దీనికి ప్లస్. అదే విధంగా ఇక్కడ ఏం రాస్తానమ్మా, బి మైనస్ ఏ, ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ బి మైనస్ ఏ. జాగ్రత్తగా చూడండి అమ్మా, మైండ్ ఎక్కడ ఉంటే ఇక్కడనే పెట్టండి. ఎందుకంటే ఇవి ఒక్కసారి మీరు మైండ్ లో ఇట్లా ఉండిపోయిందంటే ఇక మర్చిపోరు. అర్థమవుతుందా? మన ఛానల్ ఏదో ఎవరైనా కానీ చూసిన వాళ్ళు ఉంటే సరిగా చూడండి అమ్మా, స్కిప్ చేయకుండా క్రిస్టల్ క్లారిటీగా చూడండి. మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ చాలా మంది నాకు ఒక 2-3 ఏం చెప్పారంటే, సార్ ఇది వీడియో క్లారిటీ లేదు, నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి అమ్మా, ఒక 2-3 నెంబర్స్ చెప్తే నేను దాన్ని చూసి నేను మళ్ళీ మీకు వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్కరు చెప్తే నేను దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఒకసారి మీరు చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. నేను గ్రూప్ లో వేసినప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా, మీకు ఎలా అనిపించింది, ఏ విధంగా ఉంది వీడియో అనేది. అలా ఉంటే నాకు కొంచెం మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలా ఉంటే ఇంకా ఎలాంటి కంటెంట్ మీ ముందు ఉంచాలి, ఇంకా ఎలాంటి షార్ట్ కట్ మీ ముందు ఉంచాలని నాకు తెలుస్తుంది. ఓకేనా? ఆ విధంగా మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే మీకు దానికి రెట్టింపు సపోర్ట్ మీకు ఇస్తాను. మీకు అంత అద్భుతమైన కంటెంట్ మీ ముంగట ఉంచుతాను. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ ఏ మైనస్ ఏ ఇంటూ బి ఉంది, అవునా? ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎట్లా చేద్దాం, ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి, ఇక్కడ చూడండి అమ్మా ప్లస్
ఇక్కడ a ఇంటూ బి ఏబి, ఇక్కడ చూడండి అమ్మా మైనస్ ఇదేమవుతుంది ఏ స్క్వేర్, ఇదేమవుతుంది ఇక్కడ ఇది ఏ క్యాన్సల్, అంటే ఈ టర్మ్ మొత్తం క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ గా ఎక్స్ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఈ విధంగా ఎక్స్ పవర్ ఆఫ్ 0 అంటే ఎంతమ్మా 1. కాబట్టి ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. చూడండి అమ్మా ఇక్కడ చూడండి 100 ఇంటూ 10 పవర్ ఆఫ్ 11. దీన్ని మనం ఏం రాయొచ్చమ్మా, దీన్ని ఏ విధంగా రాయొచ్చు 10 పవర్ ఆఫ్ 2 ఇంటూ 10 పవర్ ఆఫ్ 11 గా రాయొచ్చుగా. టోటల్ గా ఏం రాయొచ్చు, దీన్ని 10 పవర్ ఆఫ్ 13 గా రాయొచ్చు కదమ్మా. 2 ప్లస్ 11 13 కదా, ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ చూడండి అమ్మా ఇది 3 పవర్ ఆఫ్ 2 ఇంటూ 4 పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ 12 పవర్ ఆఫ్ 5 అనేది ఈక్వల్ అవుతుందట. అవుతుందా మరి? ఇక్కడ చూడండి మనము ఇవి రెండిట్లను మల్టిప్లై చేయొచ్చా, చేయరాదు. ఎందుకు, మన బేసెస్ ఈక్వల్ లేవు. అదేవిధంగా పవర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం బేసెస్ అనేవి మల్టిప్లై చేస్తాము, లేదా మనము ఇక్కడ బేసెస్ అనేది ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి ఏం చేస్తాం, అడిషన్ చేస్తాం. కానీ ఏమి కూడా లేవు కాబట్టి ఇది 12 పవర్ ఆఫ్ 5 అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 2 చేస్తే ఎంతనమ్మా మనకు 9 అవుతుంది, 9. అదే విధంగా 4 పవర్ ఆఫ్ 3 చేస్తే ఎంత అవుతుందమ్మా మనకు, 4 పవర్ ఆఫ్ 3 చేస్తే చూడండి అమ్మా 4 పవర్ ఆఫ్ 3 చేసినాం అనుకో 64 అవుతుంది, అవునా. సో 12 పవర్ ఆఫ్ 5 చేస్తే వస్తుందా, అవ్వట్లేదు. కాబట్టి అది ఎట్లా, ఇక్కడ చూడండి 5 పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ 1 lakh పవర్ ఆఫ్ 0. ఇది 1 అవుతుంది, ఇది ఈక్వల్ అవుతుందా, ఎస్ ఈక్వల్ అవుతుంది. ఎందుకు 5 పవర్ ఆఫ్ 0 అంటే 1, 1 lakh పవర్ ఆఫ్ 0 అన్న 1 ఈక్వల్ అయింది కదా ఇది. ఇక్కడ చూడండి 4 పవర్ ఆఫ్ 3 8 పవర్ ఈజ్ ఈక్వల్ 8 పవర్ ఆఫ్ 2 ఈక్వల్ అవుతుందా, ఒకసారి చూద్దాం. మనం దీన్ని సింపుల్ గా పరిగణిద్దాం. ఇక్కడ 4 పవర్ ఆఫ్ 3 ఏం రాయొచ్చమ్మా 2 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు 2 పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 2 గా రాయొచ్చు. ఇది చూడండి ఏమవుతుంది అప్పుడు, ఇక్కడ 2 ఇంటూ 3 ఏమవుతుంది 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. ఇది చూడండి అమ్మా 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఆఫ్ 6 ఈక్వల్ అయింది కదా. సో మనకి ఇది ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ 3 పవర్ ఆఫ్ 2. ఇటు సైడ్ ఉంటేనేమో గ్రేటర్ దెన్ అంటారమ్మా, ఇటు సైడ్ ఉంటేనేమో లెస్ దెన్ అంటారు. ఓకే, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 అంటే ఏం రాయొచ్చమ్మా, దీన్ని మనం 8 రాయొచ్చు. అదే విధంగా దీన్ని ఏం రాయొచ్చమ్మా గ్రేటర్ దెన్ 9 రాయొచ్చు. ఇది కరెక్టేనమ్మా, కాదు. ఎందుకు, ఇది కాదు కాబట్టి మనం ఏం రాయొచ్చు, దీన్ని 8 లెస్ దెన్ 9 గా రాయొచ్చు. ఓకే, ఈ విధంగా అంటే 8 కంటే 9 అనేది పెద్దది. ఈ విధంగా దీన్ని చూడండి అమ్మా, దీన్ని మనం ఏం విధంగా రాయొచ్చు -2 పవర్ ఆఫ్ 4 అంటే ఏం రాయొచ్చు మనము, కంపల్సరీ మీకు రావాలి పవర్స్ అనేవి. 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా 16. మన మైనస్ ఎటు పోతుంది, ఇక్కడ ఏముంది ఈవెన్ నెంబర్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు అది లోపల అనేది మైనస్ సింబల్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. అదే విధంగా ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, -3 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతనమ్మా, ఎంత, దీన్ని ఏమంటారు గ్రేటర్ దెన్, ఇది ఎంత అవుతుంది 81 అవుతుంది. 3 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత 27 ఇంటూ 3 ఎంత అవుతుంది 81. ఇక్కడ మైనస్ ఆ ప్లస్ అంటే ప్లస్. ఇక్కడ చూడండి ఇందులో ఏది పెద్దది కాబట్టి ఇది కూడా తప్పుగానే ఉంది. సో మనం దీన్ని ఏం రాయొచ్చు 16 లెస్ దెన్ 81. ఇక్కడ అంటే 16 కంటే 81 అనేది పెద్దది. ఓకేనా, ఆ విధంగా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇట్లా ఇస్తాడు అన్నట్టు మీకు ఆప్షన్లలో ఈ విధంగా ఇస్తాడు. ఓకేనా, ప్రతిదీ చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతిదీ కూడా మీ ముందు ఉంచుతున్నాను. -2 పవర్ ఆఫ్ 5 అంటే ఏం రాయొచ్చమ్మా మైనస్. ఎందుకు మైనస్ పెడుతున్నాను, ఇక్కడ ఏం నెంబర్ ఉంది ఇక్కడ ఏం నెంబర్ ఉంది బేస్ సంఖ్య ఉంది, బేస్ సంఖ్య ఉంది, అవునా, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కానివ్వండి ఇక్కడ -1 ఉన్నప్పుడు పవర్ అనేది బేసి ఉన్నది అనుకోండి, అదేమవుతుంది మనకు మైనస్ ఛార్జ్ లోనే వస్తుంది ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు. ఓకేనా, అదే విధంగా -1 అంటే 1 కాదు, ఇది 1 కాదమ్మా, ఇక్కడ ఏంటిది 1. ఈ 1 దగ్గర ఏదన్నా పెట్టుకోవచ్చు. ఓకేనా, లేదా నేను ఇట్లా చెప్తాను వినండి. ఇక్కడ చూడండి
ఇక్కడ మైనస్ ఎన్ ఉంది అనుకోండి అమ్మా, ఇక్కడ పవర్ బేసి ఉంది, అప్పుడు ఏమవుతుంది ఎన్ స్థానంలో ఏ నంబర్ అయినా పెట్టుకోండి. బేసి నంబర్ ఉన్నది అనుకో, అది ఏమవుతుంది మీకు ఇక్కడ మైనసే వస్తుంది. ఏమొస్తుంది? అది మైనస్ వస్తుంది. అదేవిధంగా మైనస్ ఎన్ పవర్ ఆఫ్ సరి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ వస్తుంది. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ దీనికి చెప్తాను చూడండి. ఇదేనమ్మా దీనికి ఎగ్జాంపుల్. ఇది సరి ఉంది కాబట్టి మనకు 16 వచ్చింది. ఇది బేస్ ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకు? 32 అవుతుంది. ఇక్కడ బేస్ ఉంది కాబట్టి బేస్ వచ్చింది. అర్థమైందా? మైనస్ వచ్చింది. ఇదేంటిది? గ్రేటర్ దెన్. అదే విధంగా ఇక్కడ చూడండి, -3/5 అంటే ఎంత మళ్ళీ? 3/5. ఇక్కడ 3/4 అంటేనే 81. ఇక్కడ 81 × 3 ఏమవుతుంది? 243 అవుతుంది. 243. మరి మైనస్ ఆ ప్లస్ అంటే మైనస్. ఇక్కడ చూడండి అమ్మా, -32 పెద్దదా? ఇది -243 కంటే ఇది పెద్దదా? ఎస్, ఇది పెద్దది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ -2 పెద్దదా లేదా -1 పెద్దదా అంటే మీరు ఏం చెప్తారు? -1 పెద్దది, -2 అనేది చిన్నది. అర్థమవుతుంది కదా? ఈ విధంగా. ఇప్పుడు 0 పెద్దదా, -1 పెద్దదా అంటే 0నే పెద్దది. గుర్తుపెట్టుకోవాలి. ఇవి సింపుల్ టెక్నిక్స్ అమ్మా. ఓకే, ఇది అయింది. నెక్స్ట్ మనం 6th, 7th, 8th, 9th, 10th వరకు ఈజీ ఉంటాయి. ఎప్పుడైతే 11th నుంచి స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు కొంచెం లెవెల్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది. చూడండమ్మా, 6th క్వశ్చన్ ఇది. 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏముందమ్మా? బేసెస్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? 3/2 - 4 అంటే ఏం రాయొచ్చమ్మా? -2 రాయొచ్చు. ఇంకో స్టెప్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2, ఇక్కడ -4 అంటే ఏం రాయొచ్చు? దీన్ని 3/-2 గా రాయొచ్చు. ఇక్కడ -2 అనగా మనం దీన్ని ప్లస్ మామూలుగా పాజిటివ్లు ఉండే విధంగా మనం చూసుకోవాలి ఎప్పుడే కానీ. ఇక్కడ ఏముంది? ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు? 1/3/2ను ఏం రాయొచ్చమ్మా? 1/9 గా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. సో పవర్స్ అనేవి అడిషన్ చేయాలి. ఇక్కడ -2కు 2. అదే విధంగా ఇక్కడ ఏముందమ్మా? -3 - 4 అంటే ఏమవుతుందమ్మా? -7 అవుతుంది. అవునా? -7 అయినప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2/-2 గా రాయొచ్చు. వదిలేయండి ఇక దాన్ని అలాగే. ఇక్కడ చూడండి, -5/4 ఇంటూ -5/-6. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. భూములు అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఘాతాలు ఏం చేయాలి? కూడాలి. 4 - 6 అంటే ఎంతనమ్మా? ఇక్కడ 4 - 6 అంటే ఎంత? మనకు -2. -2ని ఏ విధంగా రాయొచ్చమ్మా? 1/-5/2 గా రాయొచ్చు. ఇక్కడ -5/2 అంటే ఇక్కడ ఏముందమ్మా? ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ అనేది కాస్త ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1/25 గా రాయొచ్చు కదమ్మా. ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ చూడండి, 3/5/3/3 హోల్ పవర్ ఆఫ్ 5 ను మనము ఏ విధంగా రాయొచ్చు? ఫస్ట్ ఇందులో ఉన్నది ఏ విధంగా రాయొచ్చు చూడండి ఒకసారి. ఇక్కడ 3 పవర్ ఆఫ్, ఇక్కడ చూడండి అమ్మా, 3/5 - 3 గా రాయొచ్చు. మళ్ళీ తర్వాత ఏంటిది? హోల్ పవర్ ఆఫ్ 5 ఉంది. అవునా? ఇంటూ మళ్ళీ 3/-6 ఉంది. ఈ విధంగా చూడండి అమ్మా, దీన్ని 3 ను నేను 5 - 3 గా రాశాను. అదేవిధంగా హోల్ పవర్ ఆఫ్ 5 గా రాశాను. ఇది ఉన్నది ఉన్నట్టు రాశాను. దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాము. ఎప్పుడు ఏమవుతుంది? ఇది 3/2 హోల్ పవర్ ఆఫ్ 5. మళ్ళీ ఏమవుతుంది? 3/-6. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ డాట్ పెట్టినా అంటే ఇక్కడ ఘాతాంకాలలో ఇది ఇంటూ అని కింద పరిగణిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. 3/2 అంటే 2 × 5 ఏమవుతుందమ్మా? 10 అవుతుంది. అదే విధంగా 3/6 ఏమవుతుందమ్మా? 3/-6. ఇక్కడ ఇంటూ అన్నట్టమ్మా, డాట్ అంటే ఇక్కడ 10, ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. సో మనం వీటిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. 10 - 6 అంటే ఎంతమ్మా? 4. ఓకేనా? 3/4 అంటే ఏం రాయొచ్చామో మనము? 3/4 అంటే ఏం రాయొచ్చు? 81 గా మనం రాయొచ్చు. ఈ విధంగా. ఇక్కడ చూడండి, 1/5/-4 మనం ఏ విధంగా రాయొచ్చు? ఇది చూడండి అమ్మా, మనము దీన్ని ఏం రాయొచ్చు? మనము దీన్ని ఒక్కవేళ మైనస్ పట్టించుకోకండి. మీరు ఏమొస్తుంది? 5/-4
ఈ విధంగా రాయండి. 5 పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ 4 గా రాయండి. అంటే ఏం రాయొచ్చు మనం 5 పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 5 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చుగా. ఈ విధంగా మనం జనరల్గా ఏం నేర్చుకున్నాం 1/5 పవర్ ఆఫ్ -1 ఉంది అనుకోండి 1/5 ని మనం ఏం రాయొచ్చమ్మా 5 పవర్ ఆఫ్ 5 ఇన్వర్స్ అని రాయొచ్చు కదా. ఈ విధంగా మనం రాసాము. ఓకేనా. ఇక్కడ చూడండమ్మా మనం 7 పవర్ ఆఫ్ -4 7 పవర్ ఆఫ్ 7 పవర్ ఆఫ్ -6 దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 7 పవర్ ఆఫ్ -4 ఉంది కదా ఇది ఏమవుతుంది మైనస్ ఆల్రెడీ ఉంది అవునా. ఇక్కడ -6 ఉంది అంటే హోల్ -6. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు 7 పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +6 నుంచి -4 పోతే ఎంత అమ్మా +2. +2 ఎలా వచ్చింది తెలుసు కదా. మైనస్ ఇంటూ మైనస్ ఇవి రెండు ప్లస్ అయితే ఒక్క స్టెప్ రాస్తాను చూడండి -4 ఇదేమైతే మైనస్ ఇంటూ మైనస్ +6 అప్పుడు ఏం రాయొచ్చమ్మా -4 +6 అన్నప్పుడు ఇక్కడ 2 గా రాయొచ్చు. ఓకేనా. ఇక చూడండి 24 పవర్ ఆఫ్ -4 ను 3 భూమి గల ఘాత రూపంలో రాయండి. 3 ఏమి ఉండాలి 3 అనేది భూమి ఉండాలి. దీన్ని ఏ విధంగా రాస్తారు ఒకసారి చూడండి. 27 పవర్ ఆఫ్ -4 ఉంది కదమ్మా దీన్ని మనం ఏ విధంగా రాస్తాము ఒకసారి చూడండి. మనం 27 ఏ విధంగా రాయొచ్చు 3 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చు హోల్ పవర్ ఆఫ్ -4 దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం 3 పవర్ ఆఫ్ -12 గా రావచ్చు. సో మనకు 12 కాబట్టి ఇక్కడ 3 అనేది ఏంటిది ఇక్కడ బేస్ వచ్చింది కదా దీన్ని ఘాత రూపంలో ఈ విధంగా రాయొచ్చు లేదా 1/3 పవర్ ఆఫ్ 12 గా కూడా రాయొచ్చు. ఓకేనా. ఇది అండి. ఇప్పుడు మనము కొంచెం డెప్త్నెస్ అనేది పెంచుతున్నాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ మనం చేద్దాం. ఓకే చూడండమ్మా కాన్సన్ట్రేషన్ మొత్తం బోర్డు వైపున చూడండి అమ్మా. నేను ఏం చేస్తున్నానో దాన్ని అబ్జర్వ్ చేయండి. నోట్స్లో మాత్రం రాయకండి. ఒక్కసారి విన్న తర్వాత అప్పుడు నోట్స్ ఓపెన్ చేసి అప్పుడు మీరు రాయండి. కానీ నేను చెప్పేటప్పుడు మాత్రం మీ మైండ్ మొత్తం కూడా ఇక్కడనే ఉండాలి. ఎందుకంటే ఒకసారి చెప్పింది మీరు విన్నారంటే ఇక మర్చిపోరు. ఈ విధంగా దీని యొక్క పద్ధతి అనేది ఇలానే ఉంటుందమ్మా. ఘాతాంకాలు అనేవి ఒక్కసారి అర్థమైందంటే ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయగలుగుతాం. ఓకే 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ అనేది చూడండి. ఓకేనా. అవి నేను ఏదైతే చెప్పానో అది కంపల్సరీ మీరు ఒక సీరియల్గా 147 ఇంకా చూడండి అమ్మా 147 ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి వినండి. 147 అంటే ఈ రోజు మనం మ్యాథ్స్ ఈ రోజు మనం ఒకటి చేసినాం అనుకోండి ఒకటి వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను పార్ట్ 1 చేశాను. ఓకే పార్ట్ 1 ఈ రోజు మీరు చదువుకున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోర్త్ రోజు మీరు మళ్ళీ ఏం చేయాలి ఈ ఫస్ట్ రోజు ఏదైతే చదివిరో ఆ రోజు మళ్ళీ 4th రోజు దాన్ని కంపల్సరీ రివిజన్ చేయాలి. అర్థమవుతుందా. రివిజన్ చేయాలి. మళ్ళీ ఈ రివిజన్ చేసి మళ్ళీ ఎప్పుడు రివిజన్ చేయాలి మళ్ళీ 7th నాడు రివిజన్ చేయాలి. అర్థమవుతుందా. మీకు ఒక్కసారి నా మాట వినండి జాగ్రత్తగా. ఈ 1 రోజు మీరు నేర్చుకున్న తర్వాత నాకు వచ్చింది అని కాదు మీకు అక్కడ. ఇది నేర్చుకున్న తర్వాత మీ ఎదుటి వాళ్ళకి కానీ లేకపోతే మీ పక్క వాళ్ళకి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీరు అదేవిధంగా మీ ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళని మీ రూమ్కు పిలిపించుకోండి. మీ ఇంటికి పిలిపించుకున్న తర్వాత మీరు ఏదైతే నేర్చుకున్నారో మ్యాథ్స్ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇక మర్చిపోయే ప్రసక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ విన్నారు ప్రాక్టీస్ చేశారు చెబుతున్నారు కాబట్టి మర్చిపోయే అవకాశాలు చాలా రేర్ కేసెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ రోజు నేర్చుకున్నారా నేను చెప్పింది నేర్చుకున్నారా మీరు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక 1 hour గ్యాప్ ఇవ్వండి లేదా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఒకసారి వేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక మీరు తర్వాత ఏం చేస్తారు మళ్ళీ 4th డే మళ్ళీ ఇక్కడ రివిజన్ అయిపోయింది కదా మళ్ళీ ఇదే తీసుకొచ్చి మళ్ళీ 4th రోజు మీరు చేయండి. అలా చేస్తారా ఇక్కడ ప్లస్ స్టాప్ పడ్డదా మళ్ళీ తర్వాత ఏం చేస్తారు ఇక్కడ 4th డే నేర్చుకున్నదల్లా మళ్ళీ 7th డే మళ్ళీ సర్కిల్ మళ్ళీ ఏంటిది మళ్ళీ 1st డే మళ్ళీ 2nd డే నేర్చుకున్నది మళ్ళీ 5th డే
మళ్ళీ 5th డే ఏమవుతుంది, మళ్ళీ 8th. ఇలా చేయండి అమ్మా, మీకు ఇక మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఎగ్జామ్లో 100% పెడతారు. మీరు ఇక్కడ నేర్చుకున్నది ఎదుటి వ్యక్తికి ఎందుకు చెప్పమంటున్నాను అంటే, ఇక్కడ మీకు ఏదైనా కానీ అర్థం కాలేదు అనుకోండి, ఎప్పుడే కానీ మ్యాథ్స్ అనేది మనము నార్మల్ లాంగ్వేజ్ లోకి చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నార్మల్ లాంగ్వేజ్ లోకి చెప్పడానికి ప్రయత్నించండి. బుక్ లాంగ్వేజ్ ను వదిలేయండి. అర్థమవుతుందా? మన ఓన్ లాంగ్వేజ్ లో మనం మలుచుకున్నప్పుడే మ్యాథ్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ఓన్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఎట్లా అంటే సింపుల్ గా చేసుకోవాలి. మనకు ఇప్పుడు బుక్లలో కానీ ఎక్కడ కానీ లాంగ్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ మీరు ఫాలో అవ్వద్దు. ఓకేనా? ఒకసారి చూడండి, మీకు ఎలా ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రాబ్లం తీసుకున్నప్పుడు నాకు ఇది లాంగ్ మెథడే వస్తుంది సార్ అని మీరు ఒకవేళ అనిపిస్తే, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వి అక్కడ మీరు పోస్ట్ చేయండి. అక్కడ ఎవరన్నా మీకు షార్ట్ మెథడ్ అనేది చెప్తారు, లేదా ఎవరు చెప్పకపోయినా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? అలాగాని మీరు నాకు వచ్చిందే మీరు పట్టిందే కుందలకు 3 కాళ్ళని అలా ప్రయత్నించకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పనికిరాదు. ఓకేనా? ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్స్ మీ మైండ్ మొత్తం 100% ఇక్కడనే పెట్టండి. ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా వినండి. ఇవి ఎందుకు నేను ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, ఇవి మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ తెలియాలి తప్ప మీరు ఏదో బట్టి విధానాన్ని బట్టి దీన్ని చాలా మంది ఇప్పుడు నాన్ మ్యాథ్స్ ఎడ్జిటి వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ, లేదా టెట్లో బిఎస్సి వాళ్ళు కానీ, అదేవిధంగా సైన్స్ వాళ్ళు కానీ దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా సింపుల్ అమ్మా, ఇది చాలా సింపుల్. దీని తర్వాత సంభావ్యత, అది కూడా చాలా సింపుల్. మీరు ఏవో అనుకుంటారు కానీ అది చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు జస్ట్ మీకు ఏంటంటే నేను కాన్సెప్ట్ చెప్తాను, అసలు అది మర్చిపోడు. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలుగుతారు. సంభావ్యత అనేది అలా అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఓకేనా? స్కిప్ చేయకుండా మీ మైండ్ ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ చూడండి, నోట్స్ మాత్రం రాయకండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పాస్ చేసి రాయండి. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. -2 power of x plus 1 into -2 power of 7 is equal -2 power of 12 అయితే x is equal ఎంత అని కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బేస్ సమానం ఉంది, ఇవి బేస్లు అనేవి ఈక్వల్ ఉన్నాయి, ఈ బేస్ ఈక్వల్ ఉంది. సో మనం దీన్ని ఒక రకంగా రాద్దాం. ఇక్కడ చూడండి, -2 రాస్తున్నాను. ఓకే, ఇది x plus 1 ఉంది, ఇది 7 ఉంది. ఏమవుతుందమ్మా? x plus 1 plus 7 ఏమవుతుంది? x plus 8 అవుతుంది. ఓకేనా? ఈక్వల్ -2 power of 12 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈక్వల్ ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ పవర్స్ అనేవి తీసుకోవాలి, కేవలం పవర్స్ అనేది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 12. ఇక్కడ చూడండి అమ్మా, x ఈజ్ ఈక్వల్, ఇక్కడ మీరు దీన్ని తీసుకుపోయి అటు చేసుడు, ఇది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పనికిరాదమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉందమ్మా, ఇక్కడ 8 ఉంది ఆల్రెడీ. ఇది 12 కావాలంటే ఇక్కడ ఏముండాలి? 4 ఉండాలి. అవునా కాదా? ఈ విధంగానే చేయాలి. నేను ఇటు తీసుకపోయి దాన్ని మైనస్ చేస్తా, ప్లస్ చేస్తా, అవన్నీ మనకు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం ఆల్రెడీ మనం ఏంటంటే యాజ్ ఎ టీచర్లం కాబట్టి ఈ విధంగానే మీరు చేయాలి దీన్ని. ఓకేనా? ఈ విధంగానే చేయాలి. దీన్ని తీసుకపోయి మళ్ళీ -8 వేసి మళ్ళీ 4 వేసి అది మనకు పనికిరాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామో జాగ్రత్తగా వినండి. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని ఇటు సైడ్ తీసుకుపోకుండా డైరెక్ట్ ఇది 12 కావాలంటే ఇది ఆల్రెడీ 8 అయింది, ఇంకా మిగిలింది ఎంత అమ్మా? 4 కదా, ఇది 4. ఈ విధంగా మనం చేయాలి. x వాల్యూ ఎంత? 4. ఓకేనా? రైట్. ఇక్కడ ఇది చూడండి. నెక్స్ట్ ఇది 11th అయిపోయింది, 12th చూడండి అమ్మా. ఇక్కడ x వాల్యూ అనుకోమన్నాడు. అన్ని 5లలో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా 5 గా మనం మలుచుకుందాం. అంటే దీన్ని ఏం రాయొచ్చు అమ్మా? 5 power of 2 గా రాయొచ్చు, ఇంటూ దీన్ని 5 power of x గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 5 power of 8 గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు అమ్మా? ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి చూడండి. ఏం రాయొచ్చు? 5 power of 2 plus x గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 5 power of 8 గా రాయొచ్చు. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ అనేవి మనం కంపేర్ చేస్తాం. 2 power of x is equal to 8. ఇక్కడ చూడండి, ఇది 8 ఉంది, ఇది ఆల్రెడీ 2 ఉంది. ఇక్కడ ఏమవుతుందమ్మా? 6 అవుతుంది. ఇదే కదా మన ఆన్సర్. అవునా కదా? x is equal to ఎంతనమ్మా? 6. ఇక్కడ కూడా x is equal to ఎంతనమ్మా? 4. ఇంతేనమ్మా. దీని ఘాతాంకాలలో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్లలో ఇంతే ఉంటుంది. దీన్ని మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఎగ్జామ్ పాయింట్ ఈ విధంగా చెప్తున్నాను
కానీ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇంకా ఈజీ చేయొచ్చు. దీన్ని ఎలా చేయొచ్చో నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మీకు చెప్తాను. అద్భుతంగా ఉంటుందమ్మా ఘాతాంకాలు. ఓకేనా? మీరు మైండ్ అనేది ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, మీరు ఎలా చదవాలనేది కూడా నేను చెప్పాను. ఓకేనా? చూడండి అమ్మా, ఇక్కడ 1/49 into 7 to power of 2x is equal to 8. 7 to power of 8 అయితే x వాల్యూ ఎంత? ఇవన్నీ కూడా x లో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. ఓకేనా? ఒకసారి చూద్దామమ్మా ఇది ఎలా చేయాలో. ఇక్కడ 1/49 మనం ఏం రాయొచ్చమ్మా, దీన్ని మనము 1/7 power of 2 గా రాయొచ్చు కదా, ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు 7 power of 2x is equal to 7 power of 8 రాసాం కదా. చలో ఇక్కడ చూడండి 7 power of 2 ఏం రాయొచ్చమ్మా, 7 power of -2 గా రాయొచ్చు కదా. ఎస్, ఇక్కడ చూడండి 7 power of 2x is equal to 7 power of 8. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. బేసెస్ అనేది ఈక్వల్ గా ఉన్నప్పుడు పవర్స్ అనేవి ఏం చేయాలి, కూడాలి. భూములు అనేది సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను ఏం చేయాలి, కూడాలి. ఓకేనా? సో మనం ఏం చేస్తాం, 7 power of -2 plus 2x. ఓకేనా? ఇదేమవుతుందమ్మా 7 power of 8 అవుతుంది. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు అనేవి పోల్చాలి. ఎలా పోల్చుతాం, -2 plus 2x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8 అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండమ్మా, ఇది -2 ఉందమ్మా. అవునా? మనకి 8 కావాలి. 8 కావాలన్నప్పుడు ఏమవుతుంది మనకు, ఇది x అనేది ఏం కావాలి అప్పుడు మనకు, లేదా నాకు ఇంతగానం వద్దు సార్, నాకు సింపుల్ గా వేయండి అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 మనం చేయొచ్చు కదా. ఇక్కడ 2ను కామన్ తీయండి. కామన్ తీసినప్పుడు ఏమవుతుందమ్మా, -1 అవుతుంది, ఇక్కడ ప్లస్ x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఇక్కడ ఏం చేసినాను, దీన్ని మళ్ళీ 2 వేస్తే ఇది 2 into -1 ఏమవుతుంది, -2 అవుతుంది. 2 into x ఏమైతే 2x అవుతుంది. ఈ 2 క్యాన్సల్, ఎంత అవుతుంది, 4. అంటే -1 plus x is equal to ఏమవుతుందమ్మా, 4 అవుతుంది. అర్థమవుతుందా? 4 అవుతుంది. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, x is equal to ఇక్కడ -1 ఉంది, అక్కడ ఏమవుతుంది అప్పుడు 5 అవుతుంది. ఇక్కడ -1 కాస్త అడిగితే ఏమవుతుంది, 5 అవుతుంది. +1 అవుతుంది. +1 అంటే +1 5 4 ఏమవుతుంది, 5 అవుతుంది. కానీ ఇంత లెంతీగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అర్థం కావాలని నేను వివరించాను. ఇది ఎగ్జామ్ లో ఏ విధంగా చేయాలంటే, ఇట్లా వచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఇట్లా వచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ 7 power of -2 into 7 power of 2x is equal to 7 power of 8. ఇక్కడ మనకు కావాలి. ఎలా చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 7 power of -2 plus 2x is equal to 7 power of 8. ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 plus 2x, ఇక్కడ ఏమవుతుందమ్మా, 8 అవుతుంది. అవునా? ఇక్కడనే మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ ఏమొస్తే మనకు 8 వస్తుంది, ఇక్కడ 5 రావాలి. ఎందుకు, 5 2s are 10, 10 నుంచి 2 తీసేస్తే 8 వస్తుంది. ఈ విధంగా చేయాలి. అర్థమవుతుందా? ఇలానే చేయొచ్చు, ఈ విధంగానే మనం కంప్లీట్ చేయాలి. ఇంకోటి చూడండి అమ్మా, 1/3 whole power of -3 minus 1/2 whole power of -3 డివైడెడ్ బై 1/5 హోల్ పవర్ ఆఫ్ -2. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 డివైడెడ్ బై 1/5 ఉంది కదమ్మా. ఇక్కడ డివైడెడ్ బై ఉన్నప్పుడు మనము ఈ ఫ్రాక్షన్ ను ఉల్టా, ఇక్కడ 1/2 రాస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ను నేను ఇంటూలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే దీన్ని ఉల్టా అవుతుందమ్మా, అంటే 5 అవుతుంది. ఇంటూ వేసినప్పుడు ఇక్కడ ఏదన్నా ఉన్నానమ్మా, ఈ ఫ్రాక్షన్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది, అంటే ఉల్టా అవుతుంది, 5 అవుతుంది, ఇంటూ 5 అవుతుంది. ఒకవేళ నీకు ఇక్కడ 3/5 ఉంది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది మనకు, ఇంటూ వేస్తే ఏమవుతుంది, 5/3 అవుతుంది. లేదా ఇప్పుడు దీన్ని మనం ఉల్టా చేసినాం అనుకోండి, ఏమవుతుంది, 1/2ను డివైడెడ్ బై చేసినాం అనుకోండి, 3/5 అవుతుంది. ఈ విధంగా అర్థమవుతుందా? ఈ విధంగా మనం చేయాలి. ఒకసారి చూడండి. ఓకే, ఇది చూడండి అమ్మా, 1/3 దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు,
మొత్తానికి మనకు వాల్యూ కావాలి ఇక్కడ ఎక్స్ అనేది కనుక్కోమని లేడు కాబట్టి మనం దీన్ని ఏం చేస్తామమ్మా 1/3 పవర్ ఆఫ్ -3 ఏం రాయొచ్చు మనము దీన్ని పైకి రావాలంటే -3 రావాలంటే 3 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చా ఎట్లా రాయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు చూడండి ఒకసారి ఎట్లా రాయొచ్చు ఓకే దీన్ని మనం ఏమో రాయొచ్చు దీన్ని ఉల్టా వేయాలి ఏం ఇప్పుడు 1/3ని మనం ఇన్వర్స్ అన్నప్పుడు ఎట్లా రాసినామమ్మా 3 అన్ని రాసినాము అవునా అదే విధంగా ఇప్పుడు ఒకవేళ 1/3 పవర్ ఆఫ్ -2 ఉన్నప్పుడు ఎట్లా రాస్తాము 3 పవర్ ఆఫ్ 2 గా రాస్తాం అదే దీని విధంగానే ఇలా రాసాము ఇక్కడ మైనస్ కు మైనస్ ఓకే దీన్ని ఏం రాయొచ్చు 2 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చు నేను ఆల్రెడీ మీకు పార్ట్ 1 లో కానీ పార్ట్ 2 ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూడండి పార్ట్ 2 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము డివైడెడ్ బై 5 పవర్ ఆఫ్ 2 గా రాయొచ్చు ఓకేనా ఇక్కడ మీరు వినండి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 3 అంటే ఏం రాయొచ్చమ్మా 27 గా రాయొచ్చు ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 ఏం రాయొచ్చు 8 ఇక్కడ ఏం రాయొచ్చమ్మా మనము ఇక్కడ చూడండి ఇంటూ వేసినప్పుడు ఏమవుతుందమ్మా దీన్ని 1/25 అవుతుందా ఎస్ అవుతుంది కదా ఇది ఏమవుతున్నప్పుడు ఇంటూ అవుతుంది అర్థమవుతుందా లేదా ఇంటూ అవుతుంది కాబట్టి ఇక 27 - 8 ఏం రాయొచ్చమ్మా మనము దీన్ని ఏం రాయొచ్చు 27 - 8 అన్నప్పుడు ఏం రాయొచ్చు మనము 19/25 గా మనం రాయొచ్చు ఇదే కదా ఫైనల్ ఆన్సర్ ఈ విధంగా మనం క్రిస్టల్ క్లారిటీగా చేయొచ్చమ్మా ఓకే నెక్స్ట్ మనం 14 15 16 17 లాగా వెళ్దాం చూడండి అమ్మా ఇవి చూడండి ఈ క్వశ్చన్ చూడండి మరి దీన్ని ఎలా చేస్తామో ఒకసారి చూడండి ఇప్పుడు మనము ఇక్కడ ఏమన్నాడే దీని వాల్యూ అడిగింది ఇక్కడ మొత్తం ఎక్స్ వాల్యూ కాకుండా జస్ట్ వాల్యూస్ అడిగిండు ఇక్కడ ఎలా చేస్తామో చూడండి ఇక 2/5 హోల్ పవర్ ఆఫ్ -3 ఉంది కదా మనం దీన్ని ఏం చేస్తాము ఒకసారి చూడండి దీన్ని మనం 5/2 గా రాస్తాము by 3 గా రాస్తాం హోల్ పవర్ ఆఫ్ 3 గా రాస్తాం ఎందుకు ఇది ఇంటర్చేంజ్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తాం 5/2 × 3 పవర్ ఆఫ్ 3 రాస్తాం దీన్ని ఏం రాస్తామమ్మా మనము 4 × 25 గా రాస్తాం ఓకేనా ఇక్కడ 2 ఇక్కడ చూడండమ్మా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ ఇక్కడ 5/2 ఉంది కదమ్మా ఇక్కడ 4/25 ఉంది కదా మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనము దీన్ని మనం ఇలా కాకుండా దీన్ని ఈ విధంగానే ఉంచుదామమ్మా ఓకే ఇలా కాకుండా మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము 5 పవర్ ఆఫ్ 2 హోల్ పవర్ ఆఫ్ 2 మళ్ళా హోల్ పవర్ ఆఫ్ -2 గా రాయొచ్చు ఇక్కడ చూడండి 5 పవర్ ఆఫ్ 2 5/2 హోల్ పవర్ ఆఫ్ 3 ఇంటూ ఇదేమవుతుందమ్మా ఇంటూ అవుతుంది అంటే 5/2 హోల్ పవర్ ఆఫ్ -4 అవుతుంది ఇప్పుడు ఇవి బేసెస్ కదా బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి మనం ఏం చేయాలి అడిషన్ చేయాలి సో 5/2 ఇదేమవుతుంది అప్పుడు -1 అవుతుంది దీన్ని -1 మనం ఎలా రాయొచ్చమ్మా ఫస్ట్ 2/5 గా రాయొచ్చా ఇది కదా మన ఫైనల్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి ఓకేనా ఈజీగా ఈ విధంగా చేయాలి ఇక్కడ చూడండి 2 పవర్ ఆఫ్ 2 × 3 పవర్ ఆఫ్ 2 by 2 పవర్ ఆఫ్ -2 × 3 పవర్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు సో మనం ఏం చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ 2 పవర్ ఆఫ్ 2 గా రాద్దాం మనం ఓకే 2 గా రాసినాం అదే విధంగా 3 పవర్ ఆఫ్ 2 గా రాసినాం దీన్ని ఏ విధంగా రాయొచ్చమ్మా మనము 2 పవర్ ఆఫ్ 2 గానే రాయొచ్చు ఎందుకు మైనస్ ఇది పైకి వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అవునా దీన్ని ఏం రాయొచ్చు మనం 3 పవర్ ఆఫ్ 1 గా రాయొచ్చు ఈజ్ ఈక్వల్ ఎంత అవునా ఇక్కడ చూడండి దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు మనం 2 పవర్ ఆఫ్ 4 గా రాయొచ్చు 2 + 2 4 ఇంటూ 3 ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది -1 ఉంది అంటే 1 గా రాయొచ్చు మనం అర్థమవుతుందా ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము 2 పవర్ ఆఫ్ 4 అంటే ఎంత 16 ఇంటూ 3 ఎంత అవుతుందమ్మా 48 అవుతుంది ఓకే ఇక్కడ చూడండి మనం 4 ఇన్వర్స్ ఇంటూ 3 ఇన్వర్స్ డివైడెడ్ బై 6 ఇన్వర్స్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు 1/4 గా రాయొచ్చు ఇంటూ 1/3 గా రాయొచ్చు అవునా
డివైడెడ్ బై, దీన్ని కూడా మనం దీన్ని ఏం చేస్తామంటే మనం డివైడెడ్ బై 1/6 గా రాయొచ్చు. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే మనం ఇంటూ వేసినప్పుడు ఏమవుతుంది 6 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనము 4 × 12 4 × 3 1/12 అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం ఇంటూ వేసినప్పుడు ఈ ఫ్రాక్షన్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది, రివర్స్ అవుతుంది, 6 అవుతుంది, 6/1 అన్నట్టు, 6/1. ఇక్కడ 6 1 6 2 అంటే ఎంత ఉందమ్మా 1/2 అయింది. ఓకేనా. ఇక్కడ ఇది చూడండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు 1/2 గా రాయొచ్చు, ప్లస్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు 1/3 గా రాయొచ్చు, ప్లస్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు 1/4 గా రాయొచ్చు. అవునా. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము ఇంటూ 3/4 గా రాయొచ్చు. ఇక్కడ చూడండి 2 3 4 ఇవేం నెంబర్స్ ఉన్నాయి, వీటిని మనం ఎల్సిఎం తీయాలి. నేను ఎల్సిఎం కూడా షార్ట్ మెథడ్ లో ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. మనం చూస్తేనే దీని ఎల్సిఎం ఫైండ్ అవుట్ అయ్యొచ్చు. పెద్ద పెద్ద నంబర్లు మనము చిన్నపిల్లల్లాగా ఇట్లా 2 4 3 4 ఉంది అనుకోండి, 2 1 2 1 ఇలా చేసుకుంటూ పోతారు. అది వరస్ట్, అది ఏంది స్కూల్ పిల్లలకు చెప్పే మెథడ్. ఆ మెథడ్ కాకుండా నేను వీడియో చేశాను, 2 వీడియోస్ చేశాను ఎల్సిఎం పైన, ఎలా చూస్తేనే ఈ ఎల్సిఎం అని టక్కన పెట్టేయచ్చు. ఆ విధంగా నేను ఎల్సిఎం పెట్టాను, ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా. మనది కేబీ లాజిక్, ద హౌస్ ఆఫ్ షార్ట్ కట్స్. అర్థమైందా. ఇక్కడ అన్ని షార్ట్ కట్స్ దొరుకుతాయి. ఓకేనా, ప్రతి లెక్క కూడా. చూడండి అమ్మా, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 12 అవుతుంది. ఎలా 12 అవుతుంది సార్, మీరు ఎలా బట్టిరా 2 3 4 ఉందమ్మా. అవునా. ఇక్కడ చూడండి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటిది 4 ఉంది. అవునా, 4 ఉంది. ఈ 4 అనేది మిగతా అన్ని కూడా మిగతా నంబర్లు ఈ 4 ను డివిజిబుల్ కావాలి. ఇక్కడ 2 అవుతుందా, 2 2 4, ఇది వదిలేయండి. అప్పుడు ఇవి ఏం నంబర్లు అవుతున్నాయి, కో ప్రైమ్ నంబర్స్ అవుతున్నాయి. కో ప్రైమ్ నంబర్స్ యొక్క ఎల్సిఎంఏ మనకు ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. కో ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి కదా, సహా ప్రధాన సంఖ్యల లబ్ధమే ఎల్సిఎం గా అవుతుంది. అంటే 3 × 4 ఏమవుతుంది 12. ఇదే కదా మన ఎల్సిఎం. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 వచ్చింది. ఇక్కడ చూడమ్మా, 2 ను దేంతో గుణిస్తే 12 వస్తుంది 6, కాబట్టి 6, ప్లస్ 3 ను దేంతో గుణిస్తే 12 వస్తుంది 4, 4 ను దేంతో గుణిస్తే 12 వస్తుంది 3, హోల్ పవర్ ఆఫ్ 3/4. ఇక్కడ చూడండి 3 కు 4 జా. ఓకేనా. ఇదేమవుతుంది పైనది మనకు 13 అవుతుంది, 13/16. ఇదే కదా మన ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మనము ఈజీగా చేయాలి. ఇంకా కొన్ని ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఈజీ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తామో ఒకసారి చూడండి. మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చామా, దీన్ని మనం 3⁻² - 1 గా రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చో ఒకసారి దీన్ని సింపుల్ గా నేను చెప్తాను చూడండి. 3⁻², దీన్ని ఏం రాయొచ్చు 3⁻⁻1. దీన్ని ఏం రాయొచ్చు, ఇక్కడ 3⁻0 అంటే 1, ఇక్కడ ఏం రాయొచ్చు 3⁻1 అంటే 1/3 గా రాయొచ్చు. అర్థమైందా. ఇక్కడ నేను ఒక్కసారి చెప్తాను వినండి. ఇక్కడ 1/3, 1 + 1/3, 1 - 1/2, 1 + 1/7, 1 - 1/7 ఇలా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు, ముందర 1 ఉన్నప్పుడు, ఇక్కడ 1 ఉన్నప్పుడు, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేయాలో, ఇక్కడ 1 ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇక్కడ 1 ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఏం చేయాలి, ఫస్ట్ నేను జనరల్ చెప్తాను, షార్ట్ ఫామ్ చెప్తాను. ఇక్కడ జనరల్ మెథడ్ లో ఎలా వేస్తారంటే, ఇక్కడ /1 అనుకోండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందమ్మా 3 1 3, 1 1 1 3 1 3, ఇదేమవుతుంది అప్పుడు 2/3 అవుతుంది. ఇది ఈ విధంగా వేస్తారు. అదే షార్ట్ ఫామ్ లో ఎలా వేస్తారంటే ఒకసారి చూడండి. ఇవి మైనస్ ఉంది కదమ్మా, ఇట్లా మైనస్ చేయండి. మైనస్ చేసినప్పుడు 3 - 1 ఎంత 2/3. ఇది షార్ట్ ఫామ్ అమ్మా. ఓకేనా. దీన్ని నేను జనరల్ మెథడ్ లో చెప్తాను, ఒకసారి చూడండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 + 1 1 × 3 3 ఏమవుతుందమ్మా 4/3 అవుతుంది. ఇదే మీకు షార్ట్ ఫామ్ లో ఎలా చేయొచ్చు అంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తాం, +3 + 1 4/3కి 3, ఈ విధంగా చేయొచ్చు. దీన్ని ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే 1/2 గా చేయొచ్చు. అర్థమవుతుందా. దీన్ని ఏ విధంగా చేయొచ్చు,
ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇవి రెండు సమ్ చేయండి 8/7 అవుతుంది. దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 7 - 1 అంటే ఎంత 6/7. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా, ఇలాంటి షార్ట్ ఫామ్స్ మన దగ్గర చాలా ఉన్నాయమ్మా. ఓకే, ఎప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి మీకు బోలెడన్ని నేర్చుకుంటారు. చూడండమ్మా, మనం దీన్ని ఏం రాయొచ్చు, ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, మొత్తము భూములు సమానం ఉన్నాయి. సో ఘాతాంకాలను కూడాలి. ఏమవుతుంది, ఇక్కడ -3 అవుతుంది. -2 - 1 ఏమవుతుంది, మైనస్ అంటే -2 - 1 -3 అవుతుంది. ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, మనము 2/3 గా రాయొచ్చా లేదా, రాయొచ్చు. అర్థమవుతుందా? దీన్ని చూడండమ్మా, మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 2/3 ఇంటూ 1/3 గా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు దీన్ని, ఇప్పుడు చూడండి, మనం మువ్వలుగా వేస్తే 2/4 గా రాయొచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ 3/4 అంటే ఎంత అమ్మా 81. ఇదిగా మన ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి 3/2 2/2 అవునా. ఇక్కడ మనం చూడండి 3/2 అంటే ఎంతమ్మా 9, 2/2 అంటే ఎంతమ్మా 4. 9 నుంచి 4 తీసేస్తే ఎంత 5. ఇక్కడ డివైడెడ్ బై 1/5 ఉంది కదమ్మా, హోల్ బై 2 ఉంది. ఎస్, ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి దీన్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందమ్మా 5 అవుతుంది. అంటే 5/1 అవుతుంది. అంటే 5 కదా, పవర్ ఆఫ్ 2. దేం రాయొచ్చు మనం తర్వాత, దీన్ని మనము 25 స్క్వేర్ ఏమవుతుందమ్మా 625. ఓకే, 5 × 5 25 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత 625. 25 × 25 అంటే 625 వస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, 4/0 అంటే ఎంతమ్మా 1. దీన్ని ఏం రాయొచ్చు 1/5 గా రాయొచ్చు కదా. దీన్ని ఏం రాయొచ్చు 5/2 ఇంటూ 1/3. ఓకే, దీన్ని ఏం రాయొచ్చమ్మా మనము, ఇక్కడ 1 + 1/5 అంటే 6/5 గా రాయొచ్చా. ఇలా నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పినాను. ఓకేనా, ఏం రాయొచ్చు 6/5 గా రాయొచ్చు. ఇక్కడ చూడండి 5/2 ఇంటూ 1/3. ఇక్కడ 3 1 3 2 ఇక్కడ ఒక 5 అయింది, ఇక్కడ ఒక 5 అయింది, ఒక 5 మిగులుతుంది. అవునా, సో మనకి ఏమవుతుంది అప్పుడు ఫైనల్ గా 2 × 5 ఏమవుతుంది 10 అవుతుంది. ఓకే, రైట్. ఇక్కడ 22 చూడండి అమ్మా, ఇక్కడ ఇన్వర్స్ ఉంది. ఇన్వర్స్ ఉన్నప్పుడు ఈ భిన్నం ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే 7 పైకి వస్తుంది, 4 కిందికి వస్తుంది. 7/4 అప్పుడు ఏమవుతుంది, ఇది 5 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అవుతుంది, 4/7 పవర్ ఆఫ్ 7 అవుతుంది. లేదా మీరు ఏం చేస్తారంటే ఇలా కాకుండా దీన్ని యాజ్ టీజ్ గా ఉంచండి అమ్మా. ఎలా 7/4, ఎందుకు మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా, సో మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ను యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 7/4. ఇక్కడ చూడండి 5 - 2 -7 5 - 7 అంటే ఏమవుతుంది -2 అవుతుంది. -2 అన్నప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి 4/7 పవర్ ఆఫ్ 2 గా రాస్తాం. ఓకేనా, ఇక్కడ 7/4 ఉంది. మనం మైనస్ ఈ పైన ఇన్వర్స్ ఉంది కదా, ఈ ఇన్వర్స్ పోవడానికి భిన్నాన్ని ఇంటర్చేంజ్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు మనం చేయొచ్చే దీన్ని. ఏమవుతుంది 16/49. ఇదే కదా మన ఆన్సర్. ఎందుకు 4/2 అంటే ఎంతమ్మా, అంటే ఈ 4/2 ఈ 2 అనేది దీనికి ఒకసారి రాయాలి, దీనికి ఒకసారి. అంటే 4/2 అంటే 16, 7/2 అంటే 49. ఈ విధంగా ఇక్కడ చూడండి, దీని ప్రాబ్లం ఇది చూడండి. దీన్ని ఎలా రాయొచ్చు మనము 2/3 గా రాయొచ్చు. ఎందుకు 2/3, ఇక్కడ ఇన్వర్స్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 2/1 అవుతుంది. అంటే 2/1 అంటే 2 కదా, అట్లా 2/3 ఇంటూ ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చమ్మా 4 × 3 గా రాయొచ్చు, 4/3 గా రాయొచ్చు. ఇక్కడ 1/5, ఇక్కడ మైనస్ ఉంది కదా, దీన్ని 5/3 గా రాయొచ్చు. ఓకేనా, ఇవన్నిట్లో మనం మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా, అన్నిట్లో మల్టిప్లై చేస్తారా
చెయ్యొద్దు. ఎందుకు? లాజిక్ చూడండి, పవర్ 3 ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను, మనం 2 కండిషన్ చెప్పినాను. ఏం కండిషను? పవర్ ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉంటే పవర్స్ అనేవి అడిషన్ చేయాలి. ఇక్కడ పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉంటే ఇక్కడ బేసెస్ అనేవి మల్టిప్లై చేసి ఒకటే పవర్ పెట్టాలి. ఓకే, అంటే భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాంకాలను కూడాలి, ఘాతాంకాలు సమానంగా ఉన్నప్పుడు భూములను గుణించాలి. భూముల లబ్ధమే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2 into 4 అట్లా కాకుండా సింపుల్ చేయొచ్చు. 2 5 10. 10 into 4 40. అవునా? 40 పెట్టండి, పవర్ ఆఫ్ 3. అవునమ్మా? ఇక్కడ 40 పవర్ ఆఫ్ 3 అంటే ఎంతనమ్మా? 4 ను పవర్ ఆఫ్ 3. 4 పవర్ ఆఫ్ 3 అంటే ఎంతనమ్మా మనకు? 4 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత? 64. 64 కు 64 పెట్టండి అమ్మా. ఇక్కడ ఈ 0 ఉంది కదమ్మా, ఇక్కడ 0 పక్కకి ఎంత? 3. అంటే 0ను 3 టైమ్స్ రిపీట్ చేయండి. ఇదే కదా మన ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. ఇలా ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఈ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ చేద్దాం. చూడండి అమ్మా, క్వశ్చన్ చూడండి. ఇక్కడ మళ్ళీ ఇందాక వాల్యూ కనుగొనమన్నాడు కదా, ఇప్పుడు అన్ని కూడా ఎక్స్ వాల్యూలు, ఎన్ వాల్యూలు, మొత్తానికి అయితే వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3/2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 2/3 పవర్ ఇన్వర్స్ ఆఫ్ 4 అయినా ఎక్స్ పవర్ ఆఫ్ -2 వాల్యూ కనుగొమన్నాడు. ఎట్లా కనుక్కుంటామో ఒకసారి మీరు చూడండి. ఓకేనా? చూడండి, ఈజీగానే ఉంటుంది. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్, అవునా? బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పినాను. ఏం చెప్పినాను? సో పవర్స్ అనేవి కూడాలంటే ఏం చేయాలి? -2 అవుతుంది. ఎట్లా? 2 - 4 అంటే -2 అయింది. ఓకేనా? కానీ మనకి ఏమి ఇచ్చిండమ్మా వాడు? ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇచ్చిండు. 2 విలువ కనుక్కోమన్నాడు. 2 విలువ కనుక్కోమన్నాడు అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు? దీన్ని మనము 2/3గా మనం కనుక్కోవచ్చు కదా. 2/3 పవర్ ఆఫ్ 2 గా రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చా లేదా? దీన్ని మనము రాసుకోవచ్చా? ఎస్. ఎందుకో ఇన్వర్స్ ఉంది కాబట్టి దీని ఇంటర్చేంజ్ అయింది. అదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనము దీన్ని నథింగ్ బట్ దీన్ని ఏం చేస్తాము? 4/9 గా చేస్తాము. 4/9 గా చేస్తాము. ఓకేనా? 4/9 అయింది కదా. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, అంటే ఎక్స్ ఈక్వల్ ఏమైంది అప్పుడు? 4/9 అయింది. దీన్ని మనం ఏం చేస్తాము? ఇరువైపులా ఎక్స్ పవర్ ఆఫ్ -2 తో మనం మల్టిప్లై చేస్తాము. ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ పవర్ ఆఫ్ -2 అవుతుంది. అవునా? ఇదేమవుతుంది? 4/9 పవర్ ఆఫ్ -2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే వాల్యూ అడిగింది కదా. ఈ వాల్యూ దీని వాల్యూే కదా మనకు. అప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ ఇది మనం ఉల్టా చేస్తే సరిపోతుంది. 9/4 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. దీన్ని మళ్ళీ ఏం చేయాలి మనము? దీన్ని ఏం చేయాలి? ఇక్కడ 81. 9 పవర్ ఆఫ్ 2 అంటే 81. 4 పవర్ ఆఫ్ 2 అంటే 16. ఇదే కదా మనం అడిగిండు. వాడు ఇదే అడిగిండమ్మా. ఇదే అడిగిండు. 81/16 వచ్చిందమ్మా. ఇది ఈ విధంగా ఎలా చేశానో ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2/3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 2/3 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ 2/3 పవర్ ఆఫ్ n-2 అయితే n వాల్యూ కనుక్కోమంటున్నాం. ఏం లేదు, ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. సో మనం పవర్స్ అనేవి కూడాలి, లేదా భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాంకాలు అనేవి కూడాలి. అలా ఎలా అవుతుందో చూడండి. 2/3. ఓకే, ఇక్కడ 3 + 5 ఎంతమ్మా? 8 కదా. రైట్. ఇక్కడ ఏమవుతుంది? 2/3 పవర్ ఆఫ్ n-2. ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలను తీసుకోవాలి. ఘాతాంకాలు నేను తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 8 కి 8 ఈజ్ ఈక్వల్ టు n-2. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఉంది. ఇక్కడ n దగ్గర ఎంత ఉండాలమ్మా? 10 ఉండాలి.
10 - 2 వేసినప్పుడు 8 వస్తుంది కదా, ఆ విధంగా. లేదా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇక్కడ ఏమవుతుంది, n ఉంది, ఈ -2 అనేది ఇటు పోయింది అనుకోండి, ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ ఈ -2 పోతే అటు కాస్త 8 + 2 అవుతుంది, అంటే ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఈ 10 వచ్చింది కదమ్మా n దగ్గర, 10 కదా. ఈ విధంగానే చేయాలి, ఇలా చేయకూడదు. ఇక్కడ చూడండి అంత సింపుల్ గా, అంత హార్డ్గా మళ్ళీ ఇంకొక స్టెప్ వేయకూడదు. ఇది చూడండి -3 పవర్ ఆఫ్ n + 1 -3 పవర్ ఆఫ్ 5 -3 పవర్ ఆఫ్ -4 అయితే n విలువ ఎంత. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి -3 పవర్ ఆఫ్ ఇక్కడ n + 1 5 ఎంత అవుతుంది, మొత్తం n + 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ -3 పవర్ ఆఫ్ -4 అవుతుంది. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి n + 6 ఈజ్ ఈక్వల్ -4. ఓకే, ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ +6 ఉంది, అడిగితే ఏమవుతుంది, -6 అవుతుంది, అంటే n ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -10 అవుతుంది. ఇదే కదా మనకు ఆన్సర్. ఈ విధంగానే మనం చేయాలమ్మా. ఓకే, ఈ విధంగానే మనం చేయాలి. ఓకే, ఇంకో ప్రాబ్లం ఉంది కదమ్మా, మీరు చెప్తాను లేరు. చూడండమ్మా, ఇది ఏం చేస్తాం మనము, దీన్ని 7 పవర్ ఆఫ్ 2n + 1. ఇక్కడ చూడండి, ఇది మనకేముంది, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, మనం డివైడెడ్ బై దీన్ని 7 పవర్ ఆఫ్ 2 గా రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇక్కడ చూడండి 7 పవర్ ఆఫ్ 3. ఇక్కడ చూడమ్మా, ఇది మల్టిప్లై ఉంది, దీన్ని మనం ఇంటూ వేసినాం అనుకోండి 1/7 అవుతుంది, అవునా. 7 పవర్ ఆఫ్ 2n + 1, దీన్ని ఏం చేస్తున్నాం, ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, దీన్ని 1/7 పవర్ ఆఫ్ 2 అవుతుంది, అవునా కాదా, అవుతుందా లేదా, అవుతుంది, అవునా. ఇంటూ చేసినప్పుడు ఇది అనేది కాస్త ఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రాక్షన్ అంటే దీన్ని 1 అన్నట్టు, కింద ఏం లేదన్నట్టు 1, దీన్ని ఫ్రాక్షన్ చేస్తే 1/7 పవర్ ఆఫ్ 2 అవుతుంది. సో 7 పవర్ ఆఫ్ 2 అంటే మనం ఏం రాయొచ్చమ్మా, దీన్ని మనం 7 2n + 1 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు, 7 పవర్ ఆఫ్ -2 గా రాయొచ్చు 7 పవర్ ఆఫ్ 3. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం, 7 పవర్ ఆఫ్ ఇక్కడ ఏం రాయొచ్చు, 2n + 1 - 2 ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, 7 పవర్ ఆఫ్ 3. ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ 2n ఉందమ్మా, 2n ఉంది, ఇక్కడ +1 - 2 అంటే ఎంత, -1 ఈజ్ ఈక్వల్ ఎంత, 3. ఇక్కడ చూడండి 2n ఉంది, అవునా, 2n ఉంది కదా, ఇక్కడ -1 ఉంది, ఇటు పోతే ఏమవుతుంది, +1 అవుతుంది, అంటే ఏమవుతుంది ఇక్కడ 4. ఈ 4 రావాలంటే n దగ్గర ఎంత ఉండాలి, 2 ఉండాలి. ఇదే ఆన్సర్. అర్థమవుతుందా, ఇలా అయిపోయింది కదా, రైట్. లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ అమ్మా, ఈ వీడియో ఒకసారి చూడండి, సింపుల్ గానే ఉంటుంది. ఓకే, చూడండి అమ్మా, 3 పవర్ ఆఫ్ 4, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4, ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా, లేవు. సో మనం చూద్దాం వీటిని ఎట్లా చేద్దాము. ఇక్కడ మైనస్ ఉంది కదా, దీని ఇక్కడ -2 ఉంది కదా, దీన్ని పోలగొట్టుకోవడానికి మనం 4/3 పవర్ ఆఫ్ 2 చేద్దాం. దీన్ని మనం దీన్ని ఏం చేద్దాం, మనం ఫస్ట్ అలాగే ఉంచుదాం. ఇది ఏమవుతుంది, 5/4 అవుతుంది. ఎందుకు, ఈ మైనస్ పోవడానికి మనం ఏం చేస్తున్నాం, 3 అయింది, అవునా, 3 అయింది కదా మనము. ఇక్కడ చూడండి మళ్ళీ తర్వాత మనము హోల్ పవర్ ఆఫ్ హోల్ ఇంటూ దీన్ని ఏం రాస్తాం, 5/3 గా రాస్తాం. ఎందుకు, ఇంటర్చేంజ్ చేస్తాం, ఇక్కడ మైనస్ పోవడానికి 2 రాస్తాం. ఇక్కడ చూడండి అమ్మా, మనం ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే ఇంటూ చేస్తాం. ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రాక్షన్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. అలా ఎట్లా అవుతుందో ఒకసారి చూడండి, 4/3 హోల్ పవర్ ఆఫ్ 2, ఇది ఇంటూ చేసినాం. ఇంటూ చేసినప్పుడు 4/5 ఏమవుతుంది, ఇది మనకు 3 అవుతుంది. అదే విధంగా ఇదేమవుతుంది మనకు, మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 4/3 ఉంది, ఇక్కడ 5/3 ఉంది, దీన్ని ఏం చేస్తాం, 5/3 అలాగే ఉంచండి. ఇప్పుడు మనం ఏమైనా వేయచ్చామా, ఇక్కడ చూడండి, ప్రతిదాన్ని మనం మల్టిప్లై చేయండి. లేదా మనం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనకి ఏం క్యాన్సల్ కావు కదా, క్యాన్సల్ కానప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే పెట్టండి. ఇక్కడ 4 4 జా 16, 3 3 జా 9. ఓకే, ఇది 4 క్యూబ్ అంటే ఎంతనమ్మా, ఫస్ట్ 4 క్యూబ్ అంటే 4 4 దా 64, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125.
అదే విధంగా ఇది చూడండి. ఓకే, ఇదేమవుతుంది 25 అవుతుంది, ఇదేమవుతుంది 9 అవుతుంది. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఇది చూడండి అమ్మా, 25 5 జా ఇంకేమైనా అవుతాయా? ఏమవుతలేవు. సో మనకి ఏంటిది మిగిలిన ఆన్సర్ 16 into 64/81 into 5. ఇదే కదా మన ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా చేసేయాలమ్మా, దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. ఓకే, ఇది చూడండి 2 పవర్. దీన్ని ఏం రాయొచ్చు మనము? దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము? ఏ విధంగా రాయొచ్చు అంటే ఒకసారి చూడండి, దీన్ని మనము 1/2 పవర్ ఆఫ్ 3 గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? లేదా మీకు ఇలా లేకపోతే 2 పవర్ ఆఫ్ -3 ను మన దీన్ని ఏం రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ -x. సో మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ -x ఈజ్ ఈక్వల్ -3. ఈ మైనస్ క్యాన్సల్, x ఈజ్ ఈక్వల్ 3. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ అన్ని 5 ఉన్నాయి కదా, మనం ప్రతిదాన్ని గురించకూడదు. ఇక్కడ 5 అనేది కామన్ తీయాలి. కామన్ తీసినప్పుడు ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? 5 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? 5 పవర్ ఆఫ్ 2 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది? 5 పవర్ ఆఫ్ 3 ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఏమవుతుంది? 125 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? 25 అవుతుంది. ఇదేమవుతుంది? 5 అవుతుంది. ఇదేమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదెంత అవుతుంది అప్పుడు? 150 136 అంటే మొత్తం ఏమవుతుందమ్మా? 780 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు అమ్మా. ఓకే, ఇది అమ్మా ఈరోజు వీడియో మనది. ఓకే, మీకు మీకు ఇప్పుడు ఇది పార్ట్ 3 కదమ్మా. పార్ట్ 4 కావాలనుకుంటే మీరు నాకు కనీసం 50 కామెంట్ చేయండి అమ్మా. 50 కామెంట్ చేస్తే నేను పార్ట్ 4 చేస్తాను. ఈ పార్ట్ 4 అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్. అంటే ఎక్కడ టెక్స్ట్ బుక్ అంటే సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ బుక్స్ లై నుంచి గ్యాదర్ చేసినాయమ్మా. ఓకే, ఇదంతా మన స్టేట్ ఎస్సిఆర్టీ సిలబస్. అవి నేర్చుకున్నారనుకోండి, ఇవన్నీ మనకు జుజుబి లాగా అనిపిస్తాయి. కాబట్టి మీరు కావాలనుకుంటే ఇది మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. చూసి వదిలేయకండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీరు చేసే ప్రతి కామెంట్ కూడా మీరు ఒక్క కామెంట్ చేస్తే ఇంకొకరికి మనకు హెల్ప్ అవుతుంది. ఇంకొకరికి అలా మీరు ప్రతి వాళ్ళు చూసే వీడియోను మీరు కామెంట్ చేస్తారనుకోండి, ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇది అంటే ఈ రోజటి వీడియో. దీని తర్వాత మనము మీ కామెంట్ను బట్టి ఈ నెక్స్ట్ వీడియో అనేది చెయ్యాలా వద్దా, అది దాదాపుగా ఆర్ఆర్బి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది. పార్ట్ 4 ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇది బేసిక్స్ లెవెల్, అది కాస్త అడ్వాన్స్ లెవెల్. ఓకేనా? ఏ విధంగా మీరు కావాలనుకుంటే పార్ట్ 4 కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎక్కడన్నా మన ఫార్ములాస్ అనేవి యూజ్ చేసినామా? ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఎక్కడన్నా చేయలేం కదా. ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మీకు ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఉంటుంది. అదే మీరు సూత్రాలు పట్టుకొని పోయిర్రు అనుకోండి, అయ్యే సూత్రం వర్తిస్తుంది, ఏ సూత్రం ఇంప్లిమెంట్ అయితే దాన్ని పట్టుకొని మీరు 1/2 అవర్ టైం వేస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మన ఫార్ములాస్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. చేయను కూడా ఎక్కువగా. మీరు మెన్సురేషన్లో మీరు దీర్ఘచతురస్రం రెక్టాంగిల్లో చూసారు, ఎక్కడన్నా ఫార్ములా అనేది మనం యూజ్ చేసామా? ఎక్కడ కూడా యూజ్ చేయలేము. కాబట్టి అలానే మొత్తం మెన్సురేషన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా మెన్సురేషన్ పార్ట్ అనేవి, అది రెక్టాంగిల్ అనేది నేను చూడండి. అవి ప్రతి వీడియో కూడా చూడండి. మీరు కొత్తదనం లేకపోతే నా వీడియోని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? నచ్చితే మన షేర్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? రైట్ అండి.